ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఈ మధ్యకాలంలో ఉదయం నిద్రలేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక రూపంలో ఒకే నెంబర్ను పదే పదే చూస్తున్నారా? గడియారంలో సమయం చూసినప్పుడు, మొబైల్లో ఎవరికైనా కాల్ చేస్తున్నప్పుడు, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు, ఏదైనా వాహనం నంబర్ ప్లేటు మీద, మీరు కొన్న వస్తువుల బిల్లులో లేదా ఇంకెక్కడైనా ఒక చోట ఆ ఒక్క నెంబర్ మీ కళ్ళకు మళ్ళీ మళ్ళీ కనిపిస్తుందా? పదే పదే ఒకే నెంబర్ మీ కళ్ళ ముందు ప్రత్యక్షం కావడం మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుందా? అయితే దాన్ని కేవలం ఒక సాధారణమైన యాదృచ్ఛిక సంఘటనగా మాత్రం తీసుకోకండి. జ్యోతిష్య శాస్త్ర మరియు ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం ఈ విశ్వం మనతో నేరుగా మనుషుల్లాగా మాట్లాడలేదు కాబట్టి ఇలాంటి కొన్ని అదృశ్య సంకేతాల ద్వారానే మన భవిష్యత్తులో రాబోయే మార్పులను సూచిస్తుందని చాలామంది నమ్ముతారు. మీరు ఎక్కడ చూసినా ఆ నెంబర్ మిమ్మల్ని వెంబడిస్తున్నట్లుగా అనిపిస్తుంటే అది మీ జీవితంలో రాబోయే ఒక పెను మార్పుకు సూచన కావచ్చు. ముఖ్యంగా కర్కాటక రాశి వారికి ఈ నెంబర్ కనిపించడం మొదలైందంటే మీ ఆలోచన విధానంలో, మీ జీవన స్థితిగతుల్లో ఒక సానుకూలమైన మార్పు రాబోతోందని జ్యోతిష్య పండితులు చెబుతుంటారు. ఇన్ని రోజులుగా మీరు పడుతున్న కష్టాలు, ఎవరికీ చెప్పుకోలేక లోలోపల అనుభవిస్తున్న మానసిక క్షోభకు బహుశా ఒక ముగింపు పలకడానికి కాలం సిద్ధమైందని, దీన్ని ఒక ఆశాజనకమైన సంకేతంగా అర్థం చేసుకోవచ్చు. మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్న ఆ ఊహించని అదృష్ట దేవత ఎవరు, ఆ నెంబర్ ఏంటో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఆ అదృష్ట సంఖ్య ఏమిటో, దాని వెనుక దాగి ఉన్న జ్యోతిష్య రహస్యమేమిటో, ఆ సంఖ్య మీ జీవితంలోకి ఏ ఏ శుభాలను తీసుకురాబోతోందో ఈరోజు మనం పూర్తిగా తెలుసుకుందాం. కానీ ఆ నెంబర్ ఏమిటో వెంటనే తెలుసుకోవాలనే ఆతృత కన్నా అసలది మీకు ఎందుకు కనిపిస్తోందో, దాని వెనుక ఉన్న ఆంతర్యమేమిటో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి ఈ ఆసక్తికరమైన విషయాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా చివరి వరకు ఎంతో శ్రద్ధగా వినండి. ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని, మీ జీవితంలో ఒక సరికొత్త సానుకూల దృక్పథాన్ని నింపుతుందని మీకు అనిపిస్తే ఇప్పుడే ఒక లైక్ చేయండి. మీరు చేసే ప్రతి లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అలాగే కర్కాటక రాశికి చెందిన మీ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు ఎవరైనా ఉంటే ఈ వీడియోను వారి వాట్సాప్ లేదా ఫేస్బుక్ ద్వారా తప్పకుండా వారికి షేర్ చేయండి. బహుశా ఈ సమాచారం వారికిప్పుడు చాలా అవసరం కావచ్చు. వారి కష్టాల్లో ఒక చిరునవ్వును, ఆశను నింపవచ్చు. ఇలాంటి జ్యోతిష్య, ఆధ్యాత్మిక మరియు జీవితానికి ఉపయోగపడే మరెన్నో అద్భుతమైన విషయాలను భవిష్యత్తులో మిస్ కాకుండా ఉండడానికి మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా ఆన్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీ వరకు వెంటనే చేరుతుంది. అలాగే మీరు కర్కాటక రాశివారైతే లేదా ఈ రాశిని ప్రేమించేవారైతే కామెంట్లో ఓం నమః శివాయ అని తప్పకుండా రాయండి. పరమశివుని ఆశీస్సులు, ఆ చల్లని చంద్రుని అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం. భక్తితో చేసే ప్రతి చిన్న ప్రార్థన మన జీవితంలో ఎంతో గొప్ప సానుకూల శక్తిని తీసుకువస్తుందని ఎప్పటికీ గుర్తుంచుకోండి. కర్కాటక రాశి వారి స్వభావం గురించి చెప్పాలంటే ముందుగా ప్రతి ఒక్కరికి గుర్తుకు వచ్చేది వారి స్వచ్ఛమైన, నిష్కల్మషమైన మనసు. ఈ రాశికి అధిపతి సాక్షాత్తు మనసు కారకుడైన చంద్రుడు కావడం వల్ల వీరికి ఆ సున్నితత్వం జన్మతః వస్తుంది. అందుకే కర్కాటక రాశివారు చాలా సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు. భావోద్వేగాలకు వీరు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ప్రపంచంలో వీరికి అన్నిటికంటే ముఖ్యమైనది కుటుంబం. కుటుంబం అంటే వీరికి ప్రాణం. తమ భార్య, పిల్లలు, తల్లిదండ్రుల సంతోషం కోసం తమ సొంత కోరికలను సైతం పక్కన పెట్టి అహర్నిశలు శ్రమించే గొప్ప త్యాగగుణం కర్కాటక రాశి వారి సొంతం. ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే చాలు, వారి బాధను తమ బాధగా భావించి ముందు వెనుక ఆలోచించకుండా సాయం చేయడానికి ముందుకు వెళ్తారు. ఎదుటివారి కన్నీళ్లు చూసి కరిగిపోయే వెన్నలాంటి మనసు మీది. కానీ సరిగ్గా ఇక్కడే మీ జీవితంలో ఎన్నో సమస్యలు మొదలవుతాయి. ఇతరులను గుడ్డిగా నమ్మడం వల్ల, ఆపదలో ఉన్నారని మీ చేతిలో ఉన్నది వారికి ఇచ్చేయడం వల్ల వీరు ఎన్నోసార్లు తీవ్రంగా మోసపోతుంటారు. ఇతరులకు మేలు చేయబోయి తమను తాము ఊహించని ఇబ్బందుల్లోకి నెట్టుకున్న సందర్భాలు మీ జీవితంలో ఎన్నో ఉండి ఉంటాయి. చేసిన సహాయానికి కనీస గుర్తింపు నోచుకోకపోగా తిరిగి నిందలు మోసిన పాపాలు కూడా మీకు గుర్తుండే ఉంటాయి. మనసులో ఎంత భయంకరమైన బాధ ఉన్నా, గుండె పగిలిపోయేలా కళ్ళలో నీళ్లు తిరుగుతున్నా బయటకు మాత్రం ఎంతో సంతోషంగా ఉన్నట్లు చిరునవ్వు చిందిస్తూ ఉంటారు. ఎవరికీ తమ కష్టాలను చెప్పుకోకుండా, తమ బాధను ఎవరూ అర్థం చేసుకోలేరని ఒంటరిగా కుమిలిపోతూ ముందుకు వెళ్లే అద్భుతమైన ధీరత్వం కర్కాటక రాశి వారిది.
గత కొన్నేళ్లుగా మీరు ఎన్నో ఊహించని ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఆర్థికపరమైన ఇబ్బందులు మిమ్మల్ని ఒక పీడకలలా తీవ్రంగా వేధించాయి. చేతికి ఖచ్చితంగా అందుతుందని ఆశ పెట్టుకున్న డబ్బు చివరి నిమిషంలో సమయానికి అందకపోవడం, దాదాపు పూర్తయ్యాయి అనుకున్న పనులు మధ్యలోనే ఆగిపోయి ఎంతకీ ముందుకు సాగకపోవడం, అసలు అవసరం లేని ఖర్చులు ఆకస్మికంగా వచ్చి పడటం వంటివి మిమ్మల్ని మానసికంగా ఎంతో కృంగదీశాయి. డబ్బు వస్తుంది కదా అని ఆశపడిన ప్రతిసారి మీ కళ్ళ ముందు నిరాశే ఎదురై ఉంటుంది. ఎంత సంపాదించినా చేతిలో ఒక్క రూపాయి కూడా నిలవకపోవడం వల్ల మీరు ఎన్నో రాత్రులు కంటి మీద కునుకు లేకుండా రేపటి రోజు ఎలా గడుస్తుందా అని ఆందోళన పడుతూ గడిపి ఉంటారు. కుటుంబ అవసరాలు తీర్చలేకపోతున్నానేమో అన్న అపరాధ భావం మిమ్మల్ని లోపల దహించి వేసి ఉంటుంది. బంధువుల ముందు, సమాజం ముందు తలెత్తుకుని తిరగలేక ఎన్నోసార్లు మీరు ఆత్మన్యూనతకు గురై ఉంటారు. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి నష్టపోవడం, లేదా నమ్మిన స్నేహితులే మిమ్మల్ని ఆర్థికంగా దెబ్బతీయడం వంటివి మీకు జీవితం మీద తీవ్రమైన విరక్తిని కలిగించి ఉంటాయి. ఇంతకాలం ఎందుకిన్ని కష్టాలొచ్చాయి? మీ ప్రయత్నాల్లో ఏమైనా లోపముందా? లేక మీ అదృష్టం మీకసలు సహకరించడం లేదా? దేవుడు మిమ్మల్ని పూర్తిగా మరచిపోయాడా? అసలు నాకెందుకిన్ని కష్టాలొస్తున్నాయి? ఇలాంటి ప్రశ్నలు ఎన్నోసార్లు మీ మనసులో మెదిలి ఉంటాయి. దేవుడి ముందు నిలబడి కన్నీరు పెట్టుకుంటూ మీరు ఎన్నోసార్లు ఈ ప్రశ్నలు అడిగి ఉంటారు. కానీ ప్రతి ఒక్కరి జీవితానికి ఒక సరైన సమయం అంటూ ఖచ్చితంగా ఉంటుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతుంటారు. మనం పడే కష్టాలన్నీ మనల్ని మరింత బలవంతులుగా చేయడానికి ప్రకృతి విధించే ఒక పరీక్ష మాత్రమే అని నమ్మాలి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల అనుకూలత లేనప్పుడు మనం ఎంత కష్టపడినా, ఎంత నిజాయితీగా ఉన్నా ఫలితం రావడం కాస్త ఆలస్యమవుతుంది. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. చీకటి రాత్రి తర్వాత వెలుతురు రావడం ఎంత సత్యమో, కష్టాల తర్వాత సుఖం రావడం కూడా అంతే సత్యం. ఇప్పుడు కర్కాటక రాశి వారికి ఆ కష్టకాలం నెమ్మదిగా తొలగిపోయే సమయం ఆసన్నమైందని జ్యోతిష్య నిపుణులు విశ్లేషిస్తున్నారు. మీ జాతకంలో గ్రహాల స్థితిగతులు క్రమంగా మారుతున్నాయి. మీ జీవితంలో ఒక కొత్త వెలుగు ప్రసరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సానుకూల మార్పుకు ఒక చిన్న సూచనగాని ఆ ఒక్క నంబర్ మీకిప్పుడు పదే పదే కనిపిస్తూ ఉండవచ్చు. ఆ నంబర్ కేవలం ఒక సాధారణ సంఖ్య మాత్రమే కాకపోవచ్చు. అది కర్కాటక రాశి వారి జీవితంలో రాబోయే ఒక మంచి మార్పుకు సానుకూలమైన సంకేతంగా భావించవచ్చు. మీ అలుపెరగని ప్రయత్నాలకు అదృష్టం తోడవబోతోందని చెప్పడానికి విశ్వం మీకిస్తున్న ఒక చిన్న సందేశం అది కావచ్చు. కానీ అసలు విషయం ఇక్కడితో అయిపోలేదు. ఈ నెంబర్ కనిపించడం కంటే కూడా ముఖ్యమైన మరో అద్భుతమైన మార్పు మీలో అంతర్గతంగా జరుగుతుంది. దాని గురించి తెలుసుకునే ముందు అసలు ఈ నెంబర్ మీ జీవితంలో ఎలా ఎదురవుతుందో చూద్దాం. ఈ నెంబర్ మీ జీవితంలో ఒక సంకేతంలా ఎలా కనిపించవచ్చు? ఇది ఒక్కొక్కరికి ఒక్కో విభిన్నమైన రూపంలో ఎదురవుతుంది. ఉదాహరణకు, మీరు ఉదయం నిద్రలేచి యాదృచ్ఛికంగా గడియారం చూసినప్పుడు ఖచ్చితంగా ఆ నెంబరే సమయంగా కనిపించవచ్చు. మీరు ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు, ఎవరికైనా ఫోన్ చేసినప్పుడు, లేదా మీకు ఎవరైనా ఫోన్ చేసినప్పుడు వారి మొబైల్ నెంబర్లో ఆ అంకె పదే పదే రిపీట్ కావడం మీరు గమనించవచ్చు. మీరు సూపర్ మార్కెట్లో కొనుగోలు చేసిన వస్తువుల బిల్లు మొత్తంలో ఆ సంఖ్య మీకు దర్శనమివ్వచ్చు. రోడ్డు మీద ఒంటరిగా ఆలోచిస్తూ వెళ్తున్నప్పుడు మీ ముందు వెళ్తున్న కారు లేదా బైక్ నంబర్ ప్లేట్ మీద అదే అంకె పెద్దగా హైలైట్ అయి కనిపించవచ్చు. లేదా మీ బ్యాంకు నుంచి వచ్చే లావాదేవీల మెసేజ్లలో, మీరు రోజు చూసే ఆఫీస్ ఫైల్స్లో, మీరు రాసుకునే పర్సనల్ డైరీలో లేదా క్యాలెండర్లో తేదీల రూపంలో ఆ నెంబర్ మీ కళ్లకు పదే పదే తగలవచ్చు. ఒకే నెంబర్ మీకు 3-4 సార్లకు మించి ఒకే వారంలో లేదా ఒకే రోజులో పదే పదే కనిపిస్తుంటే దాన్ని జ్యోతిష్య శాస్త్రంలో అంకగణితం లేదా న్యూమరాలజీ పరంగా ఒక సానుకూల సూచనగా అర్థం చేసుకోవాలి. అది కేవలం మీ కంటికి కనిపించే భ్రమ కాదు, మీ అంతరాత్మను మేల్కొల్పడానికి ప్రకృతి చేస్తున్న ప్రయత్నమని కొందరు బలంగా నమ్ముతారు. ఇది ఎందుకు జరుగుతుందో ఇప్పుడు చెప్పబోయే విషయం ప్రతి కర్కాటక రాశి వారు తప్పక తెలుసుకోవాలి. ఈ నెంబర్ మీకు కనిపించిన ప్రతిసారి మీ మనసులో ఒక రకమైన అంతుపట్టని ప్రశాంతత, అకారణమైన సంతోషం కలుగుతుంది. ఏదో తెలియని మంచి జరగబోతోంది అనే ఒక బలమైన అంతర్గత భావన మీలో తెలియకుండానే కలుగుతుంది. దీన్నే మనం జ్యోతిష్య మరియు ఆధ్యాత్మిక కోణంలో ఇంట్యూషన్ లేదా అంతఃప్రేరణ అంటాము. మనసుకు అధిపతి అయిన చంద్రుడి ప్రభావం వల్ల కర్కాటక రాశి వారికి ఈ అంతఃప్రేరణ సహజంగానే చాలా బలంగా ఉంటుంది.
అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని మీరు స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఈ నంబర్ కనిపించిన వెంటనే ఆకాశం నుంచి అద్భుతాలు జరిగిపోయి రాత్రికి రాత్రే మీ ఇంట్లో కనకవర్షం కురుస్తుందని ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరు. అలాంటి అతీంద్రియమైన మూఢనమ్మకాలతో కూడిన భ్రమలలో ఉండటం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం ఇలాంటి నిర్దిష్టమైన సంఖ్యలను కొందరు పండితులు కేవలం శుభసూచనగా మాత్రమే భావిస్తారు. అంటే మీ చుట్టూ ఉన్న ప్రతికూల వాతావరణం క్రమంగా తొలగిపోయి ఒక సానుకూల వాతావరణం ఏర్పడుతోందని, మీరు చేసే మంచి ప్రయత్నాలకు మీ కృషికి తగిన ఫలితం దక్కబోతోందని దీని అర్థం. ఆ సానుకూలతను గ్రహించి రెట్టింపు ఉత్సాహంతో మీరు పనిచేస్తే ఇక మిమ్మల్ని ఆపేవారు ఎవరూ ఉండరని, అద్భుతమైన విజయాలు సాధించగలరని నిపుణులు సూచిస్తుంటారు. కర్కాటక రాశివారు గతంలో నిలిచిపోయిన పనుల గురించి, ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న ఆర్థిక వ్యవహారాల గురించి చాలా ఆందోళన చెందారు. కానీ ఈ శుభ సంకేతం మీకు కనిపించడం మొదలైన తర్వాత మీ ఆలోచన విధానంలో మార్పు వచ్చి తద్వారా జీవితంలోని వివిధ కోణాల్లో సానుకూల పరిణామాలు ప్రారంభమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ముఖ్యంగా ధనం విషయంలో మీకు ఎక్కడో ఇరుక్కుపోయి ఇక రాదు అని వదిలేసుకున్న డబ్బు తిరిగి మీ చేతికి వచ్చే పరిస్థితులు ఏర్పడవచ్చు. నెలల తరబడి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు, ఇంటర్వ్యూలు రాసి ఫలితాల కోసం నిరీక్షిస్తున్న యువతకు వారి కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించి మంచి కబురు అందవచ్చు. వ్యాపారంలో భారీ నష్టాలు చూసి కుంగిపోయిన వారు మళ్లీ పుంజుకునేలా ఒక కొత్త అవకాశం మీ తలుపు తట్టవచ్చు, లేదా అనుకోని మార్గంలో ఒక సహాయం అందవచ్చు. కుటుంబంలో ఇప్పటి వరకు ఉన్న చిన్న చిన్న కలహాలు, అపార్థాలు, భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలు సమసిపోయి ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకునే ప్రశాంత వాతావరణం ఇంట్లో ఏర్పడుతుంది. ఏళ్ల తరబడి కోర్టుల్లో ఉన్న ఆస్తి తగాదాలుంటే అవి సామరస్యంగా పరిష్కారమయ్యే దిశగా అడుగులు పడే అవకాశం ఉంది. అప్పుల బాధల నుంచి బయటపడడానికి మీకు సరైన ప్రణాళికలు తోచవచ్చు. దాని ద్వారా ఆర్థిక వనరులు సమకూరే అవకాశం ఉంది. కొత్త ఇల్లు కొనుగోలు చేయాలన్నా లేదా సొంతిల్లు నిర్మించుకోవాలన్నా దానికి సంబంధించిన పనులు ఎలాంటి పెద్ద ఆటంకాలు లేకుండా నెమ్మదిగా వేగవంతమవుతాయి. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులు లేదా ఉద్యోగుల ప్రయత్నాలకు మార్గం సుగమం కావచ్చు. ఇప్పుడు మనం చెప్పబోయే విషయం మీకు ఇప్పటి వరకు జరిగిన కొన్ని సంఘటనలను ఖచ్చితంగా గుర్తు చేయవచ్చు. అసలు ఈ విశ్వం మనతో ఎందుకు ఇలా సూచనల ద్వారా మాట్లాడుతుంది అనడానికి ఒక చిన్న భావోద్వేగభరితమైన ఉదాహరణ చెప్తాను, శ్రద్ధగా వినండి. ఒక ఊరిలో కర్కాటక రాశికి చెందిన ఒక వ్యక్తి ఉండేవాడు. తను ఎంతో కష్టపడి తన జీవితకాలపు సంపాదన అంతా ఒకే దగ్గర పోగేసి ఇంకా చాలక ఎన్నో అప్పులు చేసి తన కుటుంబం సంతోషంగా ఉండాలని ఒక అందమైన కలల ఇల్లు నిర్మించుకున్నాడు. కానీ ఇల్లు పూర్తయిన ఆనందం ఎంతకాలం నిలవలేదు. అనుకోని విధంగా ఆ ఇంటికి సంబంధించిన ప్రభుత్వ అనుమతులు, రిజిస్ట్రేషన్ పనులు మధ్యలోనే ఆగిపోయాయి. అధికారుల చుట్టూ ఎన్నిసార్లు చెప్పులరిగేలా తిరిగినా ఆ పనులు ఏమాత్రం ముందుకు సాగలేదు. దాంతో అతను తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురయ్యాడు. కళ్ల ముందే తను కట్టుకున్న ఇల్లు ఉండి కూడా అందులో ప్రశాంతంగా ఉండలేని పరిస్థితి. ఒకవైపు అప్పుల వాళ్ల ఒత్తిడి, మరోవైపు అధికారుల నిర్లక్ష్యం. ఇక తన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరైపోయిందని విపరీతమైన నిరాశలో మునిగిపోయి ఒంటరిగా ఎన్నో రాత్రులు కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఒకరోజు ఉదయం ఎంతో స్వచ్ఛమైన మనసుతో తన దేవుడి గదిలో కూర్చొని తన భారమంతా దేవుడిపై వేస్తూ కన్నీళ్లతో ప్రార్థించాడు. ఆ తరువాత కాస్త స్థిమితపడి తన బాధను పిల్లలకు తెలియనివ్వకుండా వారితో ఆడుకుంటూ ఉన్న సమయంలో అతని యాదృచ్ఛికంగా గోడ మీద ఉన్న గడియారం వంక చూశాడు. అక్కడ ఒక నిర్దిష్టమైన సంఖ్య అతనికి స్పష్టంగా కనిపించింది. ఆ తరువాత కాసేపటికి మొబైల్ స్క్రీన్ మీద కూడా అదే సంఖ్య కనిపించింది. సాయంత్రం పని మీద బయటకు వెళ్ళినప్పుడు దారిలో ఒక బోర్డు మీద, తిరిగి వస్తున్నప్పుడు ఒక వాహనం మీద మళ్ళీ అదే నంబర్. అతనికి అది కేవలం యాదృచ్ఛికం అనిపించలేదు. ఏదో ఒక దైవిక శక్తి తనకు తోడుగా ఉందని ఒక చిన్న ఆశ అతని మనసులో చిగురించింది. ఆ నంబర్ చూసిన వెంటనే అద్భుతాలు జరిగిపోలేదు. కానీ అతని మనసులో ఉన్న భయం పోయింది. ఎక్కడలేని ఆత్మవిశ్వాసం వచ్చింది. మరుసటి రోజు అదే సానుకూల దృక్పథంతో మరింత ఓపికతో అధికారులను మళ్లీ కలిశాడు. ఆశ్చర్యకరంగా అతనిలో వచ్చిన ఆ మార్పు, ఆ పాజిటివ్ ఎనర్జీ వల్లేమో ఆగిపోయిన ఆ ఇంటి పనులన్నీ ఎలాంటి అదనపు ఇబ్బందులు లేకుండా చాలా సాఫీగా పూర్తయిపోయాయి. ఇది ఆ నెంబర్ చేసిన మాయాజాలం కాదు. ఆ నెంబర్ ఇచ్చిన సంకేతాన్ని పట్టుకుని అతను పెంచుకున్న విశ్వాసం, అతనిలో రగిలిన ఆత్మవిశ్వాసం, దేవుడిపై అతను పెట్టుకున్న భారం తెచ్చిన గొప్ప మార్పు.
మీ జీవితంలో కూడా ఇలాంటి దైవిక సంకేతాలు మిమ్మల్ని సమస్యల నుంచి నేరుగా బయటపడేయకపోయినా సమస్యలను ఎదుర్కొనే ధైర్యాన్ని, ఒక సానుకూల శక్తిని నింపడానికి వస్తుంటాయి. కానీ అసలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్న ఆ అదృష్ట దేవత ఎవరు? కర్కాటక రాశి వారికి ఉన్న కష్టాలను పారద్రోలి జీవితంలో శాశ్వతమైన స్థిరత్వాన్నిచ్చే ఆ అద్భుతమైన శక్తి ఏమిటి? కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు అని మనం ముందే చెప్పుకున్నాం. పురాణాల ప్రకారం చంద్రుడు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మికి స్వయన సహోదరుడు. దేవతలు, రాక్షసులు కలిసి చేసిన సాగర మథనంలో ఇద్దరూ క్షీరసాగరం నుంచే జన్మించారు. కాబట్టి కర్కాటక రాశివారికి సహజంగానే అమ్మవారి అనుగ్రహం, కరుణ ఎప్పుడూ మెండుగా ఉంటాయని భక్తుల విశ్వాసం. మీరు పడుతున్న కష్టాలను చూసి ఆ తల్లి మనసు ఎప్పుడో కరిగిపోయింది. ఇంతకాలం మీకెదురైన కష్టాలు కేవలం ఒక చిన్న పరీక్ష మాత్రమే. మిమ్మల్ని మానసికంగా మరింత దృఢంగా చేయడానికి, జీవితంలో ఎవరు ఎలాంటివారో మీకు నేర్పడానికి కాలం వేసిన అడుగులవి. ఇప్పుడు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్న ఆ అదృష్ట దేవత మరెవరూ కాదు, సకల ఐశ్వర్యాలను ప్రసాదించే అష్టలక్ష్మీ స్వరూపమే. ముఖ్యంగా ధనలక్ష్మి మరియు ధైర్యలక్ష్మి రూపంలో అమ్మవారి పరిపూర్ణమైన ఆశీస్సులు మీపై ప్రసరించే అవకాశముందని జ్యోతిష్కులు భావిస్తున్నారు. మీరు కోల్పోయిన ధనాన్ని సంపాదించుకునే మార్గాలను, మీలో తగ్గిపోయిన ధైర్యాన్ని ఆ తల్లి తిరిగి ఇవ్వబోతోంది. ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం కుబేర స్థానమైన ఉత్తర దిశ నుంచి కూడా మీకు శుభవార్తలు అందే అవకాశాలున్నాయి. దైవిక శక్తి మీ పక్షాన నిలబడబోతోందనడానికి మీకు కనిపిస్తున్న ఆ నంబరే ఒక సానుకూల నిదర్శనంగా భావించవచ్చు. అయితే ఇక్కడ ఒక అత్యంత ముఖ్యమైన విషయాన్ని కర్కాటక రాశివారు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. అదృష్టం లేదా సంపద అంటే కేవలం బ్యాంక్ లోకర్లలో ఉండే నోట్ల కట్టలు, వజ్రాలు, బంగారు ఆభరణాలు మాత్రమే కాదు. కుటుంబంలో అందరూ కలిసి ఎలాంటి మనస్పర్ధలు లేకుండా ప్రశాంతంగా నవ్వుకుంటూ ఒక పూట భోజనం చేయడం కూడా ఒక గొప్ప సంపద. ఇంట్లో ఎవరికీ ఎలాంటి అనారోగ్యాలు లేకుండా, ఆస్పత్రుల పాలు కాకుండా రాత్రిపూట హాయిగా నిద్రపోవడం ఒక అద్భుతమైన సంపద. భార్యాభర్తల మధ్య, అన్నాదమ్ముల మధ్య ఆరోగ్యకరమైన, ప్రేమపూర్వకమైన సంబంధాలుండడం ఒక అత్యంత విలువైన సంపద. మనం చేసే పనిలో పూర్తి సంతృప్తి ఉండడం, మనసులో రేపటి గురించిన ఎలాంటి భయాలు, ఆందోళనలు లేకపోవడం నిజమైన అదృష్టం. ఇన్ని రోజులు మీ జీవితంలో బహుశా ఈ మానసిక ప్రశాంతత పూర్తిగా కరువై ఉండవచ్చు. కానీ ఇప్పుడు మీ ఆలోచనా విధానం మారడంతో మీ ఇంట్లో కేవలం ధనం మాత్రమే కాదు, మీరు కోల్పోయిన ఈ ఆనందం, ఈ మానసిక ప్రశాంతత అన్నీ తిరిగి వచ్చేందుకు మార్గాలు తెరుచుకుంటాయి. నిలిచిపోయిన మీ పనులన్నీ ఒకటొకటిగా చకచకా పూర్తయ్యేందుకు మీరే స్వయంగా దారులు వెతుకుతారు. తద్వారా మీలో మళ్ళీ ఒక కొత్త ఉత్సాహాన్ని, బ్రతికేందుకు ఒక కొత్త ఆశను నింపుకుంటారు. మీరు తీసుకునే నిర్ణయాలకు మీ కుటుంబ సభ్యుల నుంచి ఎన్నడూ లేని విధంగా పూర్తి మద్దతు లభించే వాతావరణం ఏర్పడుతుంది. ఈ సానుకూల వాతావరణాన్ని మరింత వృద్ధి చేసుకోవడానికి, అమ్మవారి అనుగ్రహాన్ని మీ ఇంటికి ఆకర్షించడానికి మీరు ఎలాంటి కష్టమైన పూజలో, వేలుకు వేలు ఖర్చుతో కూడిన యాగాలో లేదా కఠినమైన హోమాలో చేయాల్సిన అవసరం ఏమాత్రం లేదు. దైవం ఎప్పుడూ కోరుకునేది కేవలం మీ స్వచ్ఛమైన భక్తి మాత్రమే. కర్కాటక రాశివారు తమ నిత్య జీవితంలో ఆచరించగలిగే ఒక చిన్న, అత్యంత సులభమైన ఆధ్యాత్మిక పరిహారం లేదా శుభాచరణ ఇక్కడ చెబుతాను, వినండి. ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే మంచం మీద నుంచి కిందకు దిగేలోపే మీ 2 చేతులు జోలించి మీ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. ఆ తర్వాత స్నానం చేసి అత్యంత శుచిగా మీ పూజా మందిరంలో ఒక చిన్న దీపం వెలిగించండి. కనీసం 2 నిమిషాల పాటు ప్రశాంతంగా కళ్ళు మూసుకుని ధ్యానం చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇంట్లో ఉన్న మీ తల్లిదండ్రులను లేదా వయసులు పెద్దవారిని ఎల్లప్పుడూ గౌరవించండి. ప్రతి ముఖ్యమైన పనికి ముందు వారి ఆశీస్సులు తీసుకోండి. ఎందుకంటే కర్కాటక రాశికి మాతృకారకుడైన చంద్రుడు అధిపతి. కాబట్టి మీ కన్న తల్లిని మీరు ఎంత సంతోషంగా చూసుకుంటే మీ జాతకంలో చంద్రుని బలం వాటంతటా అదే అంతలా పెరుగుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. మీ శక్తి కొద్దీ మీ చుట్టుపక్కల ఉన్న మూగ జీవాలకు అంటే ఆవులకు, పక్షులకు ఆహారం పెట్టండి. లేదా నిజంగా అవసరంలో ఉన్న పేదవారికి కనీసం ఒక పూట అన్నదానం చేయండి. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి లేదా మీకు ఇష్టమైన గ్రామదేవతకు ఎర్రటి పూలతో ఎంతో భక్తిగా పూజ చేయండి. ఇలాంటి చిన్న చిన్న
పవిత్రమైన పనుల వల్ల మీ చుట్టూ ఒక పాజిటివ్ ఓరా లేదా రక్షణ వలయం ఏర్పడుతుందని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. మంచి పనులు చేసేవారి దరిదాపుల్లోకి ఎలాంటి నెగటివ్ శక్తులు రాలేవు. ఇది మీ అదృష్టాన్ని మరింత వేగంగా మీ దరికి చేర్చుతుంది. దయచేసి ఎలాంటి ప్రమాదకరమైన, తాంత్రికమైన లేదా ఆర్థికంగా మిమ్మల్ని పీడించే మూఢనమ్మకాలతో కూడిన హానికరమైన పరిహారాల జోలికి ఎప్పుడూ ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళకండి. దేవుడు ఎప్పుడూ మీ స్వచ్ఛమైన మనసును చూస్తాడు తప్ప మీరు చేసే ఆడంబరాలను కాదు. ఇప్పుడు మీరు ఎంతో ఆసక్తిగా, గుండెల్లో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఆ ముఖ్యమైన ఘట్టం వచ్చేసింది. ఇందాకటి నుంచి మనం ఇన్ని మాటలు మాట్లాడుకుంటున్న ఆ ఒక్క నెంబర్ ఏంటి? కర్కాటక రాశి వారి కష్టాలకు ముగింపు పలికే ఆ సానుకూల సంకేతం ఏంటి అని మీ మనసు తీవ్రంగా ఆలోచిస్తోంది కదా. ఆ నంబర్ నేరుగా చెప్పే ముందు దానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన సూచనలిస్తాను, గమనించండి. ఈ సంఖ్య ఈ సృష్టికి, ప్రకృతిలోని సమతుల్యతకు మరియు జంటలకు లేదా భాగస్వామ్యాలకు ఒక గొప్ప ప్రతీక. ఇది మనుషుల మధ్య ఉండే దయ, పరస్పర సహకారం మరియు అత్యంత సున్నితత్వానికి మారుతేరు. మీరు అంకగణితం చూసుకున్నా లేదా ఆధునిక న్యూమరాలజీ ప్రకారం చూసుకున్నా సరే, ఈ సంఖ్యకు మరియు మీ కర్కాటక రాశికి ఎప్పటికీ విడదీయరాని ఒక అద్భుతమైన బంధం ఉందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ సంఖ్య మీ మనస్సులోని అంతరంగాన్ని, మీరు ఇతరులపై ప్రతిఫలాపేక్ష లేకుండా చూపే ప్రేమను అద్దం పట్టినట్లు ప్రతిబింబిస్తుంది. అది మీకు ఎక్కడైనా ఒంటరిగా ఒకే ఒక అంకెలా కనిపించవచ్చు, లేదా 2 సార్లు పక్కపక్కనే కనిపించవచ్చు, లేదా వరుసగా 3 సార్లు రిపీట్ అవుతూ కనిపించవచ్చు. అది కనిపించినప్పుడు మనసుకు ఎంతో ఆహ్లాదంగా, ప్రశాంతంగా అనిపిస్తుంది. నేను ఇంతలా వివరంగా చెబుతున్నాను అంటే మీలో చాలామందికి ఇప్పటికే ఆ లక్కీ నెంబర్ ఏంటో స్పష్టంగా అర్థమైపోయి ఉంటుంది. అవును, మీరు ఊహించింది అక్షరాల నిజమే. కర్కాటక రాశి వారికి కొత్త ఆశలను తీసుకువస్తున్న, చీకటిని చీల్చుకుంటూ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్న ఆ అద్భుతమైన సంఖ్య 2. అది మీకు కేవలం ఒంటరిగా 2 లాగా కనిపించవచ్చు, లేదా 22 లాగా కనిపించవచ్చు, లేదా అత్యంత శక్తివంతమైన ఏంజల్ నెంబర్గా భావించే 222గా కూడా మీకు పదే పదే కనిపించవచ్చు. ఈ సంఖ్య ఎందుకు కర్కాటక రాశి వారికి అంతటి అద్భుతమైన శుభసూచకంగా భావిస్తారు? అసలు దీని వెనుక ఉన్న న్యూమరాలజీ లేదా సంఖ్యాశాస్త్ర రహస్యమేంటి? సంఖ్యాశాస్త్రం ప్రకారం 2 అనే అంకికి అధిపతి మరెవ్వరూ కాదు, స్వయంగా చంద్రుడే. ఇందాక మనం చెప్పుకున్నట్లు కర్కాటక రాశికి అధిపతి కూడా ఆ చంద్రుడే. కాబట్టి 2 అనే అంకె కర్కాటక రాశి వారి సొంత అంకె లాంటిది. ఇది పూర్తిగా వారికి అంకితమైన సంఖ్యగా పరిగణిస్తారు. చంద్రుడు ఎప్పుడూ మనస్సుకు, శాంతికి, అనంతమైన కరుణకు, మాతృత్వానికి కారకుడు. మీకు 2 గాని 22 గాని లేక 222 అనే సంఖ్య గాని ఎక్కడైనా పదే పదే కనిపిస్తోందంటే మీరు ఈ విశ్వం మీకొక స్పష్టమైన సందేశం ఇస్తోందని మీరు అర్థం చేసుకోవాలి. నీ జీవితంలో ఎంతో కాలంగా లోపించిన సమతుల్యత ఇప్పుడు తిరిగి రాబోతోంది. నీ కష్టాలకు ముగింపు పలకడానికి సమయం ఆసన్నమైంది. ఇంకొంచెం కాలం సహనంతో ఉండు, నువ్వు కన్న కలలు నెరవేర్చుకునే దిశగా అడుగులు వేయి అని దైవం మీకు పరోక్షంగా ధైర్యం చెబుతుందని భావించాలి. 2 అనేది ఎప్పుడూ కలలికకు, విడిపోయిన సంబంధాలు తిరిగి బలపడడానికి సంకేతం. అందుకే ఈ 222 నెంబర్ చూసిన తర్వాత ఒక సానుకూల దృక్పథంతో అడుగులు వేస్తే మీ ఆర్థిక సమస్యలు తీరిపోవడానికి మార్గాలు దొరకడంతో పాటు మీ కుటుంబ సంబంధాలు కూడా అత్యద్భుతంగా మెరుగుపడే అవకాశాలు మెండుగా ఉన్నాయని జ్యోతిష్య నిపుణులు బలంగా విశ్వసిస్తారు. ఈ అద్భుతమైన నెంబర్ గురించి తెలుసుకున్న తర్వాత మీలో ఖచ్చితంగా ఒక కొత్త ఆశ, రేపటి మీద ఒక సరికొత్త నమ్మకం చిగురించి ఉంటుంది. అయితే ఈ సంఖ్యను మీ రోజువారీ జీవితంలో ఎలా గమనించాలి? ఒకవేళ గమనించిన తర్వాత ఆధ్యాత్మికంగా మీరు దానికి ఎలా స్పందించాలి అనేది చాలా చాలా ముఖ్యం. ఇక మీదట మీరెక్కడికైనా బయటకు వెళ్తున్నప్పుడు పనిగట్టుకుని ఈ నెంబర్ ఎక్కడుందా అని భూతద్దం వేసుకుని వెతకాల్సిన అవసరం ఏమాత్రం లేదు. అది ఒక విశ్వ సంకేతం కాబట్టి అది సహజంగానే మీ కళ్ళ ముందుకు వస్తుంది. అలా అనుకోకుండా మీ కంటికి ఆ సంఖ్య కనిపించిన క్షణంలో మీరు చేస్తున్న పనిని ఒక్క సెకండు పాటు ఆపి ప్రశాంతంగా కళ్ళు మూసుకొని మీ ఇష్టదైవాన్ని లేదా మీ కులదైవాన్ని మనసులో స్మరించుకోండి.
నా జీవితంలో మంచి జరగబోతోంది. ఆ మంచిని స్వీకరించడానికి నేను పూర్తిగా సిద్ధంగా ఉన్నాను. భగవంతుడా, నీకు కృతజ్ఞతలు అని మీలో మీరు ఒక సానుకూల వాక్యాన్ని ఎంతో నమ్మకంతో అనుకోండి. దీనివల్ల మీలో ఉన్న అంతర్మనస్సు పూర్తిగా మేల్కొని మీకు రాబోయే మంచి అవకాశాల వైపు మిమ్మల్ని నడిపిస్తుంది. జీవితంలో ఎంతటి కఠినమైన అడ్డంకులు వచ్చినా ఇక ఏమాత్రం భయపడకుండా ఆ అడ్డంకులను అవలీలగా దాటే మార్గాలను అన్వేషించే వివేకాన్ని మీరు పొందుతారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ సానుకూల ఆలోచన విధానమే మీకొక రక్షక కవచంలా పనిచేస్తుంది. మరి మీకు ఇప్పటికే ఈ నంబర్ ఎక్కడైనా కనిపించిందా? ఒక్కసారి ప్రశాంతంగా కూర్చుని గతాన్ని ఆలోచించండి. బహుశా మీరు నిన్న ఆఫీస్లో చూసిన క్యాలెండర్లోనా, ఇవాళ ఉదయం నిద్ర లేవగానే చూసిన గడియారంలో ఉదయం 2:22 మీ మొబైల్ నంబర్ లేదా మీరు ఎవరికైనా చేసిన కాల్ డ్యూరేషన్లోనా, రోడ్డు మీద ఆగి ఉన్న ఏదైనా వాహనం నెంబర్ ప్లేట్లోనా, లేక మీరు మొన్న ఆన్లైన్లో చేసిన ఏదైనా పేమెంట్ బిల్లులోనా? ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట ఈ 222 లేక 222 మీకు ఈపాటికే కనిపించే ఉంటుంది. ఒకవేళ అలా కనిపించి ఉంటే అది ఎక్కడ కనిపించిందో, ఏ పరిస్థితుల్లో లేదా ఏ బాధలో ఉన్నప్పుడు మీరు దాన్ని గమనించారో కింద కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. మీ అనుభవాలు తెలుసుకోవడం మాకు మరియు ఈ వీడియో చూస్తున్న తోటి కర్కాటక రాశి ప్రేక్షకులకు ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. వారికి కూడా ఇది ఒక స్ఫూర్తినిస్తుంది. తమలాగే కష్టాలు పడుతున్న వారు ఎంతోమంది ఉన్నారని, వారందరికీ ఒక మార్గం దొరుకుతోందని తెలుసుకుంటే వారి మనసుకు కూడా ఎంతో ఉపశమనం కలుగుతుంది. చివరిగా కర్కాటక రాశి వారికి నేను చెప్పేది, మనస్ఫూర్తిగా కోరుకునేది ఒక్కటే. ఇంతకాలం మీరు ఎదుర్కొన్న కష్టాలు, మీరు కార్చిన కన్నీళ్లు, మీరు భరించిన అవమానాలు మీ జీవితంలో ఎప్పటికీ శాశ్వతం కావు. రాత్రి ఎంత భయంకరమైన చీకటిగా ఉంటే ఉదయం వచ్చే సూర్యోదయం అంత అందంగా, ప్రకాశవంతంగా ఉంటుందని ప్రకృతి మనకు రోజూ చెబుతూనే ఉంది. మీ జీవితంలో కూడా అలాంటి అద్భుతమైన సూర్యోదయం జరగడానికి తగిన సమయం ఆసన్నమైంది. మార్పు అనేది ఎవరో మంత్రం వేసినట్లు లేదా మాయ చేసినట్లు ఒక్క రోజులో అమాంతం జరిగేది కాకపోయినా, మీలో వచ్చే మంచి ఆలోచన, మీ శక్తి సామర్థ్యాలపై మీకున్న అచంచలమైన విశ్వాసం, మీరు చేసే నిరంతర ప్రయత్నం, ఆ దేవుడిపై మీరుంచిన అనంతమైన భక్తి మిమ్మల్ని ఖచ్చితంగా విజయతీరాలకు చేరుస్తాయి. కొత్త అవకాశాలు మీ తలుపు తట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. వాటిని అందిపుచ్చుకునే తెలివితేటలు మీకు పుష్కలంగా ఉన్నాయి. పాత గాయాలను, మిమ్మల్ని మోసం చేసిన వారిని పూర్తిగా మరిచిపోయి ఒక కొత్త జీవితంలోకి అడుగు పెట్టడానికి మానసికంగా సిద్ధం కండి. ఇక నుంచి ఆ 222 లేదా 222 నెంబర్ మీ కళ్లకు ఎక్కడ కనిపించినా సరే ప్రతిసారి భయపడకండి. రేపు ఏమవుతుందో అని ఆందోళన చెందకండి. అది మీ కష్టాలు తీరబోతున్నాయని, అదృష్ట దేవత మీ ఇంట్లోకి సగర్వంగా అడుగు పెట్టబోతుందని గుర్తు చేసే ఒక సానుకూల శుభ సంకేతంగా ఆనందంగా భావించండి. మీ ఇష్టదైవాన్ని చిరునవ్వుతో స్మరించుకుని అత్యంత సానుకూలంగా, ఎంతో ధైర్యంగా ముందుకు సాగండి. మీ అందరికీ అంతా మంచే జరగాలని, మీ కుటుంబాలు ఎప్పటికీ ఆయురారోగ్యాలతో, సిరి సంపదలతో చల్లగా ఉండాలని ఆ జగన్మాతను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సెలవు. ఓం నమఃశివాయ.